Welcome to Storyboard. అధికారం చేతిలో ఉంది కదా అని ఎప్పుడు అడ్డదారుల్లో వెళ్తే అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు. ఇలాంటి అక్రమాలను అడ్డుకోవడానికి కోర్టులు కూడా ఉంటాయి అన్న సంగతి మరొక్కసారి బీజేపీకి తెలిసొచ్చింది. ఉత్తరాఖండ్ లో రాజకీయ అనిశ్చితిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కమలనాథులు చేసిన ప్రయత్నాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. కానీ ఇంతలోనే సుప్రీంకోర్టు మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇలా కోర్టు తీర్పులు, పార్టీల కూర్పులతో ఉత్తరాఖండ్ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన చెల్లదు. కేంద్రం మీద రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం. వెంటనే సీన్లోకి వచ్చిన సుప్రీంకోర్టు. తీర్పుపై స్టే ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. ఎవరి ఆటలో ఎవరు పావులుగా మారుతున్నారు? ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై కోర్టు కొరడా ఝళిపించింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ సర్కార్ ఉత్తరాఖండ్ లో విధించిన రాష్ట్రపతి పాలనను హైకోర్టు కొట్టేసింది. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని కూలదోసే చర్యగా అభివర్ణించింది. తక్షణం హరీష్ రావత్ నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ సర్కారును పునరుద్ధరించింది. కేంద్రం చేసింది మామూలు తప్పిదం కాదంటూ చెప్పుకొచ్చింది. ఇది ప్రజాస్వామ్యం మీద ప్రజలకున్న నమ్మకాన్ని తూచేసే దుశ్చర్యగా విమర్శించింది. దీంతో మోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఉత్తరాఖండ్ లో తక్షణం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్టు ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇందుకోసం ఈ నెల 29లోగా హరీష్ రావత్ బల నిరూపణ చేసుకోవాలని అవకాశం కల్పించింది. ఉత్తరాఖండ్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి రాష్ట్రపతి పాలన విధించేంత తీవ్రమైనదో కాదో పరిశీలిస్తే అసలు సంగతి అర్థమవుతుందని చెప్పుకొచ్చింది. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే కుట్రగా అభివర్ణించడమే కాదు, ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యంపై ఉన్న నమ్మకాన్ని చంపేస్తారా అంటూ ప్రశ్నించింది. ఉత్తరాఖండ్ లో గత నెల 26 నుంచి జరుగుతున్న పరిణామాలు సుప్రీంకోర్టు గతంలో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సూచించిన నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. ఇక్కడి రాజకీయ పరిణామాలన్నీ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలుగా చెప్పుకొచ్చింది. ఈ వ్యవహారంలో న్యాయ సమీక్షకు ఏమాత్రం ఆస్కారం లేదని కేంద్రం ఎలా చెప్పగలిగిందని ప్రశ్నించింది. ఉత్తరాఖండ్ లో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఎంత ఉన్నా కేంద్రం దాని మీద దృష్టి పెట్టలేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ప్రజల్లో వ్యవస్థ పట్ల నమ్మకాన్ని తగ్గించడమే కాదు, సమాఖ్య స్ఫూర్తికి కూడా విఘాతం కలిగిస్తుందని కేంద్రాన్ని దురుమాడింది. ఈ తీర్పు రాగానే కేంద్రం క్షణమాలస్యం చేయకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ వ్యవహారాన్ని అత్యవసర కేసుగా పరిగణించిన సుప్రీంకోర్టు పిటిషన్ వెంటనే స్వీకరించింది. హైకోర్టు తీర్పు వెలువడ్డ వెంటనే హరీష్ రావత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ రోజు తిరగకుండానే సుప్రీంకోర్టు మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇక్కడి రాష్ట్రపతి పాలన ఎత్తేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఈ నెల 29లోగా హరీష్ రావత్ బల నిరూపణ చేసుకోవాలని హైకోర్టు చెప్పుకొస్తే అసలు ఈ నెల 27 వరకు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతానికి ఈ అంశంపై వాదోపవాదాలను, తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని స్పష్టం చేసింది. सुप्रीम कोर्ट ने उत्तरांचल हाई कोर्ट के फैसले को स्टे कर दिया है. उसका इफेक्ट नहीं रहेगा. उसका मतलब ये है कि प्रेसिडेंशियल प्रोक्लेमेशन जो क्वाश कर दी गई थी वो क्वाशिंग अब नहीं मानी जाएगी. वही पोजीशन चलेगी जो कल थी या परसों थी, नेमली गवर्नर वाली पोजीशन चलेगी. लेकिन कोर्ट ने उसके साथ एक राइडर और ऐड किया है कि सरकार प्रेसिडेंट रूल रिवोक नहीं करेगी. 27 तारीख तक उत्तरांचल हाईकोर्ट का जजमेंट 26 तारीख तक हर पार्टी को दिया जाएगा और 27 को पूरी सुनवाई आगे फिर सुप्रीम कोर्ट में होगी. మొత్తంగా హైకోర్టు ముట్టికాయలేస్తే సుప్రీంకోర్టులో ఏమవుతుందో వచ్చే బుధవారం తేలుతుంది. ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్ర సర్కార్ అన్ని విషయాల్లోనూ తన మాటే నెగ్గాలన్న పంతంతో వెళ్తోంది. ఉత్తరాఖండ్ వ్యవహారంలో కూడా బీజేపీ కాస్తంత అత్యుత్సాహం ప్రదర్శించిందని, అవసరం లేకపోయినా అక్కడ రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు వేయించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా గత 3 నెలలుగా ఉత్తరాఖండ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు, ఇక్కడి రాజకీయాలపై కేంద్ర పెత్తనాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయి.